ప్రస్తుతం మనం గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నాం. గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ లీడర్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారు అన్న? చాలా బాగుంది. గజ్వేల్ మున్సిపాలిటీ తూప్రాన్ మున్సిపాలిటీ ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి. ఎలక్షన్లో భాగంగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఏ గల్లీకి వెళ్ళినా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు గజ్వేల్ 2014 కంటే ముందు గజ్వేల్ ఒక గ్రామ పంచాయతీ, తూప్రాన్ ఒక గ్రామ పంచాయతీ. ఈ రెండు గ్రామ పంచాయతీల్లో కూడా గజ్వేల్లో 15,000 జనాభా కలిగి ఉండేది, తూప్రాన్లో 10-12,000 జనాభా కలిగి ఉండేది. అలాంటివి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత గజ్వేల్ గ్రామ పంచాయతీని దీన్ని మున్సిపాలిటీగా మార్చుకోవడం, తూప్రాన్ గ్రామ పంచాయతీని దాన్ని కూడా మున్సిపాలిటీగా మార్చుకోవడం. దానిలో భాగంగా గజ్వేల్లో దాదాపుగా తూప్రాన్ నుండి జగదేపురం పోయే హైవే ఏదైతే ఉందో దాన్ని 6 లైన్స్గా మార్చుకొని డివైడర్స్ నిర్మాణం చేసి బటర్ ఫ్లైట్లతో తెలుగు అంటే మా అక్కడి నుండి బటర్ ఫ్లైట్లతోని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు ఒక మహతి ఆడిటోరియం ఏర్పాటు చేసినాం. దాంతోపాటు మన గజ్వేల్లో వెజిటేబుల్స్ రోడ్ల మీద పెట్టి అమ్ముకునే వాళ్ళు, అలాంటిది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసుకున్నాం. దాంతోపాటు ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి గజ్వేల్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు మళ్ళీ ఇదే విధంగా ఇక్కడే మరి ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మట్టి రోడ్లు, కేసీఆర్ గారు వచ్చిన గల్లీ రోడ్లు ఉండే, మట్టి రోడ్లు ఉండే, అవన్నీ కూడా మట్టి రోడ్ల నుండి దాదాపు 90% వరకు కూడా సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. అట్లనే గజ్వేల్ ఎక్కడ చూస్తున్నా కూడా అభివృద్ధి పదంలో నడిచింది. గజ్వేల్కో దాదాపు 16 కిలోమీటర్ల రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. గజ్వేల్లో మంచినీళ్ళు లేక రోడ్ల మీద తిరిగేవాళ్ళు, అలాంటిది గజ్వేల్లో ప్రతి ఇంటికి ఫస్ట్ ఫ్లోర్ కాకుండా సెకండ్ ఫ్లోర్ కూడా వాటర్ ట్యాప్ వచ్చే విధంగా డిజైన్ చేసి కోమటి బండ నుండి గజ్వేల్కి వాటర్ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లో కూడా మంజీరా గోదావరి వాటర్ ఇస్తున్నాం. కాబట్టి గజ్వేల్ ప్రజలకు తెలుసు గజ్వేల్ ఏం చేస్తే బాగుంటుంది. గజ్వేల్లో దాదాపు ఒక 2 మైనారిటీ స్కూల్ నిర్మాణం చేసుకున్నాం, ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేసుకున్నాం, ఐఓసి బిల్డింగ్ పెట్టుకున్నాం, ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం. గజ్వేల్ని అన్ని విధాల అభివృద్ధి జరగడానికి కేసీఆర్ గారు కృషి చేశారు. కేసీఆర్ గారు చేసిన విధానం చూస్తూ ఉంటే పేద ప్రజలు కూడా ఆర్థికంగా బలపడ్డారు. ఈ ప్రాంతంలోనే మల్లన్న సాగర్, ఈ ప్రాంతంలోనే కొండపోచమ్మ సాగర్, ఈ ప్రాంతంలోనే హార్టికల్చర్ యూనివర్సిటీ, మా దగ్గరనే ఆ ఫారెస్ట్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ హబ్బు, ఇట్లా అన్ని విధాలా కూడా ఇక్కడే పాలిటెక్నిక్ యూనిట్, అన్ని ఏది తీసుకున్నా, ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా, హెల్త్ పరంగా తీసుకున్నా, అగ్రికల్చర్ తీసుకున్నా, ఇండస్ట్రియల్ పరంగా తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్నారు, 2,000 పింఛన్ని 4,000 చేస్తా అన్నారు, 4,000 పింఛన్ని 6,000 చేస్తా అన్నారు, రైతు బంధు 15,000 అన్నారు, రైతు బీమా 12,000 అన్నారు, కేసీఆర్ కిట్టుతో పాటు కేసీఆర్ కిట్టు 13,000 దాన్ని రద్దు చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్టు లేకుండా చేసిండ్రు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, అది కూడా లేకుండా చేసిండ్రు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కాలే. వాళ్ళు 2 సంవత్సరాలు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. కాబట్టి ప్రజలకి ఎవరు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, అభివృద్ధికి ఓటేయాలి, అభివృద్ధిని కోరుకోవాలి. ఇంకా ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే, ఈ ప్రాంతం ముందుకు పోవాలంటే మళ్ళీ తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకత్వం, బీజేపీ ఢిల్లీ నాయకత్వం, మాది తెలంగాణ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ప్రజల కోసం వచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ప్రాంతం కోసం వచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి వచ్చినటువంటి పార్టీ. 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 14-16 సంవత్సరాల బీజేపీ పాలనలో చేసింది ఏమీ లేదు. ఈ ప్రాంతం బాగుపడదు లేదు. గోదావరి నీళ్లు కొన్ని లక్షల క్యూసిక్లు పోయి సముద్రంలో కలుస్తూ ఉంటే ఒక బ్యారేజీ నిర్మాణం చేసుకోలేని పని. ఇలా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు చేస్తే దాదాపుగా ఈ ప్రాంతంలో 18 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే విధంగా డిజైన్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా జిల్లా ఆసుపత్రి, అదేవిధంగా మదర్ అండ్ చిల్డ్రన్ ఆసుపత్రి, ఇట్లా డబుల్ రోడ్లు ఎక్కడ చూసినా కూడా వెలుగులు జిమ్మేలా ఈ గజ్వేల్ నిర్మాణం చేసుకున్నాం, తూప్రాన్ నిర్మాణం చేసుకున్నాం. తప్పకుండా
రెండు ప్రాంతాలు కూడా మేమే గెలిపించుకుంటామని చెప్పి, మేమే గెలుస్తామని చెప్పి గట్టి ధీమాతో పనిచేస్తుంది. మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, గజ్వేల్లో మళ్ళీ ఈ అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకొని ఆగిపోయిన అభివృద్ధి పనులు ఏమున్నాయన్న, ఏం చెప్తారు? దాదాపు 180 కోట్ల రూపాయలు మేము పెండింగ్ వర్క్లు ఉండే. ఆ పెండింగ్ వర్క్స్ అన్ని కూడా మేము శాంక్షన్ చేసినాం. శాంక్షన్ చేసినప్పుడు వాటన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక రద్దు చేసింది. ఏదైతే మన అంబేద్కర్ నుండి రాజీవ్ రహదారి వరకు, అంటే దాదాపుగా ఆర్ఎండ్ఆర్ కాలనీ మీద నుంచి రాజీవ్ రహదారి చౌరస్తా వరకు, ముట్టాజ్పల్లి పై నుండి అక్కడ దందం 6 లైన్ రోడ్డుకి 28 కోట్లు శాంక్షన్ చేసినాం. దాన్ని రద్దు చేసిండ్రు. మన తూప్రాన్ రోడ్ నుంచి జగదేపురం రోడ్ వరకు 28 కోట్లు శాంక్షన్ చేసినాం. దాన్ని రద్దు చేసిండ్రు. ఇందిరా పార్క్ చౌరస్తా నుండి కోటమైసా వరకు దాన్ని 6 లైన్గా కన్వర్ట్ చేసినాం. దాన్ని కూడా చేపట్టలేకపోతుండ్రు. ఇక్కడ వాటర్ ట్యాంకులు దాదాపుగా 8 వాటర్ ట్యాంకులు ఇచ్చినాం. మేము దాదాపుగా 7 కంప్లీట్ చేసినాం. ఒకటి పెండింగ్ ఉంది, అది అట్లే ఓల్డ్లో ఉంది. బస్ స్టాండ్లు 3 ఇచ్చినాం, అవి కూడా ఓల్డ్లో ఉన్నాయి. దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక డెవలప్మెంట్ అనేది మర్చిపోయినరు. ఓన్లీ దాచుకోండు తప్ప, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతోని మామూలు వాళ్ళ మీద కేసులు పెట్టించేది తప్ప ఎలాంటిది కూడా జరగట్లేదు. ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రావాలి, గజ్వేల్ తూప్రాన్ మున్సిపాలిటీ గెలవాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు అసెంబ్లీకి రాకపోవడం సరి కదా, సొంత ప్రజలు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను కూడా పట్టించుకుంటలేరు కేసీఆర్ అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. వాళ్ళకి మీ సమాధానం ఏందన్న? గజ్వేల్కి పొన్నం ప్రభాకర్ గౌడ్, వివేక్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, చాలామంది మంత్రులు దాదాపుగా 20 టైమ్స్ ఇక్కడికి వచ్చారు. వచ్చి రావడం వల్ల కనీసం ఇక్కడ ₹1,00,000 పని కూడా కొబ్బరికాయ కొట్టలే. 1,00,000 రూపాయలు కూడా డెవలప్ చేయలే. కేసీఆర్ రాకుండా ఈ ప్రాంతం వేల కోట్ల రూపాయలు డెవలప్ అయింది. కేసీఆర్ ఇక్కడ లేకున్నా మేమందరం ఉన్నాం కదా. నేను ఒక FDC చైర్మన్గా ప్రజలకు అందుబాటులో ఉన్నా, ఒక ఎమ్మెల్సీగా యాదవరెడ్డి గారు ఉన్నారు, చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రజలకు ఏం కావాలో మేము అందుబాటులో ఉండి చేస్తున్నాం. కేసీఆర్ గారు అందుబాటులో పక్కనే ఉన్నాడు. డైలీ మాకు ఫోన్ వస్తుంది, ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఏదున్నా మేము చేస్తున్నాం. మా నుంచి కానప్పుడు కదా కేసీఆర్ దగ్గర ఇవ్వాల్సింది. మేము అందుబాటులో ఉన్నాం కదా. తెలివన్నటువంటి మూర్ఖులు, సైకో, ధమాక్ లేని, అంటే ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు, సెన్స్లెస్ వాళ్ళు మాట్లాడే మాటలు అవి. మేము అందరికీ అందుబాటులో ఉన్నాం. ఇవాళ ఎప్పుడు వచ్చినా మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ దాదాపు 2-3 వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ నుంచే సీఎం రిలీఫ్ ఇస్తాం, ఇక్కడ నుండే షాదీ ముబారక్ ఇస్తాం, ఇక్కడ నుండే ప్రజలకు ఎవరికి హాస్పిటల్స్ కానీ ఏది కానీ ఇక్కడ నుండే సర్వీస్ చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఇక్కడ గజ్వేల్లో తిరగకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసిండు. తిరిగినటువంటి మంత్రులు ఏం చేసిండ్రో వాళ్ళని అడగండి. ఫైనల్ గా కారు గుర్తుకే ఎందుకు ఓటేయాలి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో, గజ్వేల్ మున్సిపాలిటీలో అంటే ఏం చెప్తారన్న? గజ్వేల్కే ఎందుకు వేయాలంటే గజ్వేల్ బాగుండాలి, తెలంగాణ బాగుండాలి. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గజ్వేల్ నుండి అవుతాడు కాబట్టి గజ్వేల్ ప్రజలకు ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంది కాబట్టి గజ్వేల్ ప్రజలందరూ కూడా కారుకే ఓటేయాలి.